రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఏ రకమైన పేచీ పెట్టుకునే మనిషి కాదు. అట్లాంటి వినోదన్నకు ఈరోజు మీ అందరి దీవెన నాకంటే ఎక్కువగా వస్తుందనే విశ్వాసం కూడా నాకుంది. ఎందుకు అంటే ఈ ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదు, ఒక వినోద్ కుమార్ గారిని ఎంపీ చేసే ఎన్నిక మాత్రమే కాదు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గంభీరావుపేటలో మా నర్మాల చెరువు నిండాలే, 2 పంటలు నీళ్ళు అందాలే, కడుపు నిండా నీళ్ళొచ్చి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలనే మీ కోరిక మా అందరికీ కూడా తెలుసు. పక్కనే ఉన్న మిడ్ మానేర్ ప్రాజెక్టు మరి కాంగ్రెస్ వాళ్ళు పెండింగ్లో పెట్టిపోతే మనం దాన్ని రన్నింగ్ ప్రాజెక్ట్ కింద మార్చి పూర్తి చేసుకున్నాం. ఈరోజు మీరు కరీంనగర్ పోతుంటే ఆ షాబాజ్పల్లి వాగు మీద నుంచి, బ్రిడ్జి మీద నుంచి పోతుంటే కుడి దిక్కు చూస్తే నీళ్లతోని ఆ ప్రాంతం అంతా కలకల్లాడుతున్న పరిస్థితి మీ అందరికి కూడా కనబడతా ఉన్నది. ఆ నీళ్లు రేపటి రోజున మన తంగళ్లపల్లి వాగు కింది దాకా ఉంటాయి. మొత్తం మిడ్ మానేరు నింపితే తంగళ్లపల్లి వాగు కింది దాకా మానేరు వాగు అంతా కూడా ఎప్పటికీ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 365 రోజులు నీటితో ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మిడ్ మానేరు నుంచి, మధ్య మానేరు నుంచి నీళ్లు తీసుకొని కోనారావుపేట మండలంలోని మలక్పేట గ్రామం పక్కనే ఉన్న ఒక రిజర్వాయర్ కొత్తగా మనం కట్టుకుంటున్నాం. ఒక పెద్ద రిజర్వాయర్, మన నర్మాల చెరువుతోని 2 రిజర్వాయర్ అక్కడ కట్టుకుంటున్నాం. అక్కడ నీళ్లు నింపుకుంటాం. అక్కడి నుంచి తీసుకొచ్చి సింగసముద్రం నీళ్లు తీసుకొచ్చి సింగసముద్రం నింపుకుంటాం. సింగసముద్రం నుంచి తీసుకొచ్చి మన దమ్మనపేట చెరువు మీదుగా సీదా నర్మాల చెరువులోకి నీళ్లు తీసుకొచ్చి మీ కలను, మీ ఆకాంక్షను రాబోయే 4-5 నెలల్లోనే తీర్చి భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఎన్నడూ కరువు లేకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వానిది, కేసీఆర్ నాయకత్వాన్ని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. పెద్దలు చెప్తారు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్తారు. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా తీసుకొని ముందుకు పోయేందుకు నర్మాల చెరువు నింపే కార్యక్రమం కానీ, మధ్యమానేరు నింపే కార్యక్రమం కానీ, మలక్పేట చెరువు నింపే కార్యక్రమం కానీ, సింగసముద్రం నింపే కార్యక్రమం కానీ యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం చేసి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. వినోదన్న గెలిస్తే ఏమొస్తుంది అంటే ఈరోజు మనం గడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద 80,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది. 1 కాదు, 2 కాదు, 80,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది. మరి 80,000 కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వమే పెడుతున్నది. అదే వినోదన్న గెలిచి మన టీఆర్ఎస్ ఎంపీలు 16 మంది గెలిస్తే ఈ 16 మంది చేతిలో రేపటి రోజున ఢిల్లీ జుట్టు ఉంటే, ఢిల్లీలో మనం ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకోవడం వల్ల 90% పైసలు కేంద్రం నుంచే తెచ్చుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అనుకోవచ్చు అట్లా ఇస్తుందా కేంద్రం అని. ఇస్తారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే గోదావరి నది మీద కడుతుంటే ప్రాజెక్టు పోలవరం అనే ప్రాజెక్టు కడుతున్నారు. ఆ పోలవరం అనే ప్రాజెక్టుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది. 90% పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఆ ప్రాజెక్టుకు వస్తూ ఉన్నాయి. ఎట్లా సాధ్యమైంది? అది ఎట్లా సాధ్యమైందంటే మొన్న పోయిన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడుకు కావలసినంత మంది ఎంపీలుండే, ఆ ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉండే. అందుకే పోలవరానికి జాతీయ హోదా మరి మంజూరైంది. రేపు మన కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా రావాలంటే మీరు ఇంకెక్కడా చూడకుండా కారు గుర్తు మీద ఏప్రిల్ 11 నాడు ఓటేసి వినోదన్నను పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం కాళేశ్వరమే కాదు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టు మిషన్ భగీరథ, ఊరూరా చెరువులు బాగు చేసుకునే ప్రాజెక్టు మిషన్ కాకతీయ, ఈ 2 ప్రాజెక్టులు కూడా గొప్ప ప్రాజెక్టులు. తాగునీటితో ఆడబిడ్డల సమస్య తీర్చే ప్రాజెక్టు మిషన్ భగీరథ అయితే మన రైతులందరికీ జీవనాధారంగా, చేపలు పట్టుకునే మత్స్యకారులకు జీవనాధారంగా, ఊళ్ళో ఉండే కుల వృత్తులందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉండే ఆ ఊరి చెరువును బాగు చేసుకునే మంచి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఈ రెండింటికి కలిపి కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థనే. వాళ్ళే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సిఫారసు చేసినారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేస్తున్నది, ఆ ప్రభుత్వానికి మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు, మిషన్ భగీరథకు 15,000 కోట్లు, రెండింటికి కలిపి
24,000 కోట్లు ఇవ్వమని చెప్పి సిఫారసు చేసింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 24,000 కోట్లు కాదు, 24 పైసలు కూడా ఇవ్వలేదు. అందుకే మన వాళ్ళు గులాబీ సైనికులు, గులాబీ ఎంపీలు రేపటి రోజున ఢిల్లీలో ఉంటే 16 మంది ఢిల్లీలో ఉంటే ఆ 16 మందే రేపు నిర్ణయాత్మకంగా మారితే తప్పకుండా 24,000 కోట్లు కాదు, అవసరమైతే అంతకంటే ఎక్కువనే తెచ్చుకునే పరిస్థితి రేపు ఢిల్లీలో మనకు ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, ఈ ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. 71 ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెసు, బీజేపీ. 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 13-14 ఏళ్ళు బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశాన్ని నడిపినాయి. మళ్ళీ ఈ రెండు పార్టీలు బాగా చేసుంటే, బాగా పనిచేస్తుంటే ఈ దేశం ఇంకా కూడా ఒక అభివృద్ధి చెందని దేశంగా, 71 ఏళ్ల తర్వాత కూడా పేద దేశంగా ఎందుకున్నదో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. 5 ఏళ్లలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1, 2 కాదు ఎన్నో మంచి పనులు చేసినారు. కాబట్టే మొన్న మీరు ఓట్లేసి గెలిపించి మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసినారు. ఆడబిడ్డల పెళ్లికొస్తే, పేదింటి ఆడబిడ్డలు పెళ్లిడికొస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో మేనమామ కూడా కట్నం పెట్టినా పెట్టకపోయినా 1,00,000